హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి videovillas.com వ్యూవర్స్ అందరికీ స్వాగతం పలుకుతున్నాం. లేఅవుట్ మెనూలో మనకి పేజెస్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. అంటే మెనూ నుంచి చూపిస్తాను ఫస్ట్. ఈ పేజెస్ లో కనుక వచ్చినట్టయితే మీకు యాడ్ పేజ్ అని, ఇన్సర్ట్ పేజ్ అని, మూవ్ పేజ్ అని, డూప్లికేట్ అని, డిలీట్ అని, అలాగే అప్లై మాస్టర్ టు పేజెస్ అని ఇట్లా రకరకాల ఆప్షన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా సింపుల్ గానే ఉంటాయి. యాడ్ పేజెస్ అని ఎప్పుడైతే క్లిక్ చేస్తామో ఆటోమేటిక్గా మనకి పేజెస్ యాడ్ అవుతాయి. జాగ్రత్తగా గమనించండి. మళ్ళీ లేఅవుట్లోకి వస్తున్నాను. పేజెస్లోకి వచ్చేసి ఇన్సర్ట్ పేజెస్ అంటున్నాను. ఇన్సర్ట్ పేజ్కి మాత్రం డైలాగ్ బాక్స్ వస్తుంది. అంటే ఎన్ని పేజీలు ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నారు, ఏ పేజీకి బిఫోర్ చేయాలనుకుంటున్నారు, ఆఫ్టర్ చేయాలనుకుంటున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆల్రెడీ 11 పేజీలు ఇందాక నేను క్రియేట్ చేసిన దాంతో 11 అయినాయి. నాకు 5వ పేజీ తర్వాత క్రియేట్ చేయాలి అనుకోండి కొన్ని పేజీని. ఇన్సర్ట్ ఒక 5 పేజీలు ఇన్సర్ట్ అవ్వాలి. ఏ పేజీ తర్వాత? ఆఫ్టర్ 5th పేజ్. దట్స్ ఇట్. సో ప్రస్తుతానికి అంతా కూడా ఎంటీ డాక్యుమెంటే కాబట్టి మీకు పెద్ద డిఫరెన్స్ కనపడదు. మీకు ఆ లాజిక్ పట్టుకోండి చాలు. మీరు క్రియేట్ చేసేప్పుడు మీకే అర్థమైపోతుంది. టోటల్గా నాకు 5 పేజీలు కావాలి. 5వ పేజీ తర్వాత 5 పేజీలు ఇన్సర్ట్ అవ్వాలి. సో ఆటోమేటిక్గా మీ డాక్యుమెంట్లో 2, 3, 4, 5 5th పేజ్ తర్వాత అన్నాం కదా, దీని తర్వాత 5 పేజీలు ఇన్సర్ట్ అయిపోయి ఆటోమేటిక్గా నెంబరింగ్లో వీటికి తర్వాత నెంబర్ వస్తుంది. ఇది 6, 7 ఆటోమేటిక్గా ఈ 5 పేజెస్ తర్వాతకి షిఫ్ట్ చేయబడి ఆటోమేటిక్గా ఈ నెంబరింగ్ కూడా మారిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ 5 పేజీలు ఇన్సర్ట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ 5 అయిపోయాగానే 6, 7, 8, 9, 10 వస్తాయి. తర్వాత కూడా 11, 12, 13, 14 అట్లా వెళ్ళిపోతుంది. సో ఇది కూడా చాలా ఈజీయే, పెద్ద ఇష్యూ ఏం లేదు. లేఅవుట్లో పేజెస్, ఇన్సర్ట్ పేజెస్, అలాగే మూవ్ పేజెస్. ఒక్కోసారి నాకు ఇన్సర్ట్ అక్కర్లేదు, ఉన్న పేజ్నే మూవ్ చేయాలి. ఉదాహరణకి నాకు ఆల్ పేజెస్ నాకు పేజ్ నెంబర్ 11 మూవ్ అవ్వాలి. ఆఫ్టర్ పేజ్ ఏ పేజ్ తర్వాతకి మూవ్ అవ్వాలనుకుంటున్నారు. సే ఫర్ ఎగ్జాంపుల్ 2nd పేజ్ తర్వాత కావాలి 2 అని ఇచ్చేసి ఓకే అన్నాను. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, మీకు 11th పేజీ ఈ పేజీకి షిఫ్ట్ అయింది. అయ్యి ఆటోమేటిక్గా అక్కడ ఉన్న పేజీ నెక్స్ట్ లెవెల్కి షిఫ్ట్ అవ్వడం జరిగింది. సో అందుకని మీకు ఇప్పుడు 3rd పేజ్ కనుక చూసినట్టయితే 2nd and 3rdలో 2ndలో ఏమో డిజైన్ ఉంది, వేరే 3rdలో వచ్చేటికి ఎంటీ ఉంది. ఎందుకంటే మనం 11th పేజీని షిఫ్ట్ చేసాం ఇక్కడికి. సో ఇట్లా మనకి వర్క్ చేసేటప్పుడు కొన్ని అవసరాలు ఉంటాయి. మూవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది, అలాగే డూప్లికేట్ ఉంటుంది. డిలీట్ ఇంకా అద్భుతమైన కమాండ్. నేను పెద్దగా ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఏవైనా సరే మీరు అన్నెసరీ ఎలిమెంట్స్ డిలీట్ చేయాలంటే ఇది. కానీ ఇక్కడ ముఖ్యమైన కమాండ్ ఉంది, అప్లై మాస్టర్ టు పేజెస్. ఉదాహరణకి ఇక్కడ డైరెక్ట్ ప్యాలెట్ నుంచి మీరు 1 by 1 డ్రాగ్ అండ్ డ్రాప్ చేయడం అదొక పద్ధతి. అట్లా కాకుండా ఒకేసారి మీరు ఒక 100 పేజీలకి ఒక మాస్టర్ ఏదైనా అప్లై చేయాలనుకున్నారు అనుకోండి, అప్లై మాస్టర్ టు పేజెస్. ఏ మాస్టర్ని అప్లై చేయాలనుకుంటున్నారు? బి మాస్టర్. వేటికి అప్లై చేయాలి? ఆల్ పేజెస్కి అప్లై చేయాలి. ఓకే, ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా గమనించినట్టయితే మీకు ఆ రెడ్ మార్కర్స్ ఎక్కడ కూడా కనపడట్లేదు. ఎందుకు? బి మాస్టర్తో ఓవర్ రైడ్ అయిపోయింది. మీరు అనగచ్చు ఇప్పుడు నాకు, సార్ నాకు ఏ మాస్టర్లో ఉన్నాయి 2 బాక్స్లో ఉండాలి, బి మాస్టర్లో ఇది కూడా రావాలంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్. అట్లాంటప్పుడు ఏం చేయాలంటే మీరు బి మాస్టర్లోనే ఏ మాస్టర్కి సంబంధించిన ఈ ఎలిమెంట్స్ కూడా యాడ్ చేసేయండి. ఆ పద్ధతిలోనే చేయాలి తప్ప ఒక మాస్టర్ మీదకి ఇంకో మాస్టర్ చేసేసి రెండింటిని కలిపి ఉంచడం అనేది అట్లా జరగదు. ఓవర్ రైడింగ్స్ అయితే ఉంటాయి. ఇందాక ఓవర్ రైడింగ్ ఎలా చేస్తామో చెప్పాను. ఓవర్ రైడింగ్ అంటే మాస్టర్లో ఉన్నప్పుడు మనం ఏదైనా ఒక పర్టికులర్ ఎలిమెంట్ని మాడిఫై చేయాలంటే అది పద్ధతి. అందుకనే ఎట్లా పడితే అట్లా మనం విచిత్రంగా వర్క్ చేయకుండా కొంచెం సిస్టమేటిక్గా మాస్టర్ పేజ్ అవసరం ఏంటి, దాన్ని ఎక్కడ వాడతాం, మన ప్రాజెక్ట్ ఏంటి, ప్రాజెక్ట్లో ఎన్ని మాస్టర్లు అవసరం అవుతాయి, చాలా ముఖ్యంగా ప్లాన్ చేసుకొని వర్క్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇక్కడ మనకి. అది కొంచెం జాగ్రత్తగా గమనించుకోవాలి మీరు. సో ఈ విధంగా మనకి మాస్టర్ పేజెస్ని క్రియేట్ చేయొచ్చు, అలాగే పేజ్ని ఇన్సర్ట్ చేయొచ్చు. ఆ పేజ్ని ఇన్సర్ట్ చేయడం కోసం మనం లేఅవుట్ మెనూలో పేజెస్లోకి వెళ్ళి చెక్ చేసాం మనం. ఈ కమాండ్స్ అన్ని కూడా మీరు ఒకసారి ప్రాక్టికల్గా చెక్ చేసి చూసుకోండి. అదేవిధంగా మీరు పేజెస్ ప్యాలెట్లో కనుక వచ్చినట్టయితే బాటంలో మనకి పేజ్ ఐకాన్ మనకి ఇక్కడ చాలా క్లియర్గా ఉంటుంది. మనం ఈ విధంగా క్లిక్ చేస్తూ పేజెస్ని చక్కగా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అండ్ ఎనీ టైం మీకు ఇది అవసరం లేదనిపించినప్పుడు పక్కనే మనకి డిలీట్ ఐకాన్ కూడా ఉంది కాబట్టి హ్యాపీగా డిలీట్ చేసుకుంటూ కూడా వెళ్ళచ్చు. అయితే దాని పక్కనే మనకి వేరే ఐకాన్ కూడా ఉంది. ఇవి మనకి సైజెస్, లేఅవుట్ సైజెస్. మనకి ఎంత సైజులో కావాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫస్ట్ పేజ్ వచ్చేటప్పటికి ఉదాహరణకి A5 సైజ్ కావాలనుకోండి. వెరాజ్ నాకు సెకండ్ పేజ్ వచ్చేటప్పటికి B5 సైజ్ కావాలనుకోండి. జాగ్రత్తగా గమనించండి. ప్రస్తుతం ఇది మనకి B5 సైజ్లో ఉంది. అండ్ వెరాజ్ దిస్ వన్ ఈజ్ ఇన్ A5 సైజ్లో ఉంది. B5 సైజ్లో. అంటే ఒకే డిజైన్లో 2-3 రకాల సైజెస్లో ఏమైనా వాడాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి బుక్స్ చూస్తుంటాం మనం. నార్మల్గా పేజ్ ఇంతవరకే ఉంటుంది, కానీ
ఒక ఫ్లాప్ యాడ్ చేస్తారు. బుక్ బయటికి కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది. అట్లాంటి సమయాల్లో ఏంటంటే మనం అడిషనల్‌గా సైజ్ తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఒకే బుక్‌లోనే 1 ఆర్ 2 పేజెస్ అప్పుడప్పుడు సెంటర్ స్ప్రెడ్ అడ్వర్టైజ్మెంట్స్ వస్తుంటాయి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఇట్లాంటి సిట్యుయేషన్స్‌లో మనం పేపర్ సైజ్ ఇక్కడి నుంచి డైరెక్ట్‌గా మనం మార్చుకునేటువంటి ఛాన్స్ ఉంది. ప్రస్తుతానికి నేను రెండిటికి కూడా A4 సైజ్ అప్లై చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ న్యూ డాక్యుమెంట్‌లోకి వెళ్తున్నాను. ఫేసింగ్ పేజెస్ కావాలి నాకు. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఫ్రెష్‌గా ఇప్పుడు ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసాం. రైట్. ఇప్పుడు నేను ఈ 6థ్ పేజ్‌లో నాకు కావాల్సినటువంటి ఒక ఎలిమెంట్‌ని డ్రా చేయడం అనేది జరిగింది. దాంట్లో నాకు నచ్చినటువంటి కలర్స్ అప్లై చేస్తాను. రైట్. వెరీ గుడ్. ఇప్పుడు నేను ఈ 6థ్ పేజ్‌ని ఫస్ట్ పేజ్ తర్వాత గాని, ముందు గాని చూడాలనుకుంటున్నాను. అన్నప్పుడు ఆ సిట్యుయేషన్‌లో మీరు డ్రాగ్ చేసి ఈ విధంగా రిలీజ్ చేయడం ద్వారా ఆటోమేటిక్‌గా రీఆర్గనైజ్ చేసుకోవచ్చు. జస్ట్ లైక్ ఫోల్డర్స్ అండి. మీరు విండోస్‌లో వర్క్ చేసేప్పుడు ఫోల్డర్స్‌ని ఎలాగైతే వర్క్ చేస్తారో మూవ్ చేయడం గాని, అట్లా అటు ఇటు డ్రాగ్ చేసి రిలీజ్ చేయడం గాని సేమ్ ప్రొసీజర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 2 అండ్ 3 మధ్యలో వదిలిపెట్టాను. ఆటోమేటిక్‌గా స్ప్లిట్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ బిఫోర్ ఆర్ ఐ వాంట్ ఆఫ్టర్, చాయిస్ ఈజ్ యువర్స్. మీకు ఎట్లాగా ఉంటే అట్లా. సో ఈ విధంగా మనకు నచ్చినటువంటి లొకేషన్‌లో ఈ డాక్యుమెంట్స్‌ని పేజెస్‌ని మనం ఈజీగా మూవ్ చేసుకునే పరిస్థితి అయితే ఉంది. ఈ విధంగా మూవ్ చేయొచ్చు. అన్నెసరీ పేజెస్ ఏమైనా ఉంటే వాటిని డిలీట్ చేయొచ్చు. అదేవిధంగా స్ప్రెడ్స్ మీద మాస్టర్స్ అప్లై చేయొచ్చు. మాస్టర్స్ క్రియేట్ చేయొచ్చు. అదేవిధంగా పేపర్ సైజెస్ ఏమైనా ఉంటే చేంజ్ చేసుకోవచ్చు. అట్లాగే పేపర్‌ని అడ్జస్ట్ చేయడం కోసం ఇంకొక ఆప్షన్ కూడా మనకి ఇక్కడ ఉన్నది. వాటిని కేర్‌ఫుల్‌గా మనం చూసినట్టయితే జాగ్రత్తగా గమనించండి. మనకి ఇక్కడ పేజ్ టూల్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ పేజ్ టూల్‌ని యూజ్ చేసి మనం క్లిక్ చేయగానే ఆటోమేటిక్‌గా మీకు ఆప్షన్స్ ఇక్కడ డిస్‌ప్లే అవుతాయి. కంట్రోల్ బై మాస్టర్ ఉంటుంది. అలాగే ల్యాండ్‌స్కేప్ కావాలా, పోర్ట్రైట్ కావాలా, చాయిస్ ఈజ్ యువర్స్. అదేవిధంగా మనకి ఏ సైజ్ కావాలి, టాబ్లాయిడ్ సైజ్ కావాలా, టాబ్లాయిడ్ అంటే కొంచెం పెరుగుతుంది సైజ్. జాగ్రత్తగా గమనించండి. మనకి ఈ ఒక్క పేజ్ మాత్రమే చేంజ్ అయింది. సో ప్రస్తుతానికి టాబ్లాయిడ్ కాకుండా నేనేం చేస్తున్నానంటే జనరల్‌గా కస్టమ్ సైజ్‌లోకి వచ్చేసాను. వాట్ సైజ్ యూ వాంట్. మీరు ఏదైనా వేరే నేమ్ కనుకుంటే ఆ నేమ్‌ని ఈజీగా మీరు డిస్‌ప్లే చేయొచ్చు. సో జనరల్‌గా మనకి ఇక్కడ A5 టాబ్లాయిడ్, బిజినెస్ కార్డ్, వీటిని మనం ఎక్కడికి కావాలంటే అక్కడికి ఈజీగా మూవ్ చేసుకునే ఫెసిలిటీ ఉంది. అదేవిధంగా మనం కాంపాక్ట్ డిస్క్ సైజ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు యాజ్ పర్ అవర్ రిక్వైర్మెంట్. సో ఈ విధంగా మనకు నచ్చినటువంటి సైజెస్‌లో ఈజీగా పేపర్‌ని అడ్జస్ట్ చేసుకొని మనకు కావాల్సినటువంటి ప్రాజెక్ట్‌ని కంప్లీట్ చేసుకునే ఫెసిలిటీ మనకి ఇందులో ఉంది. సో పేపర్ సైజెస్‌కి వచ్చినప్పటికి రకరకాల పద్ధతుల్లో మనం చేయొచ్చు. నెంబర్ 1 ఇక్కడ పేజ్ టూల్‌ని యూజ్ చేసి చేయడం అనేది ఒక పద్ధతి. ఆర్ ఇక్కడ నుంచి న్యూ, డిలీట్ కానివ్వండి, లేకపోతే ఇక్కడ నుంచి సైజ్ అడ్జస్ట్ చేసేటువంటి పద్ధతి ఒకటి. ఇవే కాకుండా లేఅవుట్‌లో గనుక వచ్చినట్టయితే మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. ఈ లేఅవుట్ ఆప్షన్స్‌లో మనకి పేజెస్ ఇందాక ఆల్రెడీ చెప్పాను మీకు. ఈ పేజెస్ ఆప్షన్ కాకుండా మార్జిన్స్ అండ్ కాలమ్స్ అనేటువంటి ఆప్షన్ కూడా మనకు ఉంటుంది. సో అంటే ఇక్కడ మనకి ఎలా కావాలి మార్జిన్స్, కాలమ్స్ అనేటువంటిది టాప్, బాటమ్, లెఫ్ట్, రైట్ మార్జిన్స్ ఎలా ఉండాలి, కాలమ్స్ ఎన్ని ఉండాలి మనం ఇక్కడ నుంచి ఇవ్వచ్చు అనమాట. మార్జిన్స్ కూడా మనం ఏదైనా అడ్జస్ట్ చేయాలనుకున్నప్పుడు అంటే బై మిస్టేక్ ఫస్ట్ క్రియేట్ చేసినప్పుడు కొంచెం తేడా ఉందని అనుకోండి. ఆ తర్వాత ఏదైనా మోడిఫై చేయాల్సి వచ్చినప్పుడు ఇక్కడ నుంచి మనం ఈజీగా అడ్జస్ట్ చేసుకునేటువంటి ఫెసిలిటీ ఉంటుంది. ఈ ఎనేబుల్ లేఅవుట్ అడ్జస్ట్మెంట్ అనేది కొంచెం పక్కన ఉంచండి. ఎందుకంటే ఇది కొంచెం దాని గురించి మాట్లాడాలంటే కొన్ని ఆప్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది నేను. సో లేఅవుట్‌లో మార్జిన్స్ అండ్ కాలమ్స్ ఆ విధంగా ఉంటుంది. అలాగే రోలర్ గైడ్స్ అని ఉంటాయి. రోలర్ గైడ్స్ ఎంతలో రావాలి ఏంటి ఈ ఆప్షన్స్ అన్ని కూడా మీరు చాలా క్లియర్‌గా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. మళ్ళీ అగైన్ లేఅవుట్‌లోకి వచ్చేసి రోలర్ గైడ్స్. క్లిక్ ఆన్ ద లేఅవుట్, రోలర్ గైడ్స్, దెన్ చేంజ్ విచ్ ఎవర్ ద కలర్ యూ నీడ్. ప్రస్తుతానికి అర్థం అవడానికి గ్రాస్ గ్రీన్ అనేటువంటిది ఇస్తున్నాను నేను. ఇట్స్ ద మూమెంట్ వెన్ ఎవర్ యూ క్లిక్ అండ్ డ్రాగ్ ఆటోమేటిక్‌గా కలర్ అనేది వచ్చేసి అంటే ఒక్కొక్కసారి మనకి సెలక్షన్‌లో ఉన్నప్పుడు హైలైటర్ అది ఎడ్జ్ ఆ విధంగా కనబడుతుంది. ఒకసారి బయట క్లిక్ చేస్తే మీకు ఏ కలర్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఈ విధంగా కొన్ని ఇంపార్టెంట్ పేజ్ రిలేటెడ్ కమాండ్స్ ఇవన్నీ కూడా లేఅవుట్ మెనూలో మనకి పేజెస్, మార్జిన్ గైడ్స్, రోలర్ గైడ్స్ ఉంటాయి. అలాగే క్రియేట్ గైడ్స్ అని కూడా ఒక కమాండ్. కమాండ్‌లోనే మీకు చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంది. రోస్ ఎన్ని కావాలి, కాలమ్స్ ఎన్ని కావాలి అనేటువంటిది మనం సెలెక్ట్ చేసుకొని
ఆటోమేటిక్గా వాటిని క్రియేట్ చేసే ఫెసిలిటీ అయితే ఉంది. అయితే అవి మార్జిన్స్కి కరెక్ట్గా రావాలా, ఎగ్జాక్ట్లీ గైడ్స్ అనేది పేజ్కి క్రియేట్ అవ్వాలి. ఇప్పుడు ప్రస్తుతానికి టోటల్ పేజ్ని క్యాలిక్యులేట్ చేసి మనకి గైడ్స్ అనేది క్రియేట్ అవ్వడం అనేది జరిగింది. బాగా గమనించండి, టోటల్ పేజ్ మీద క్యాలిక్యులేషన్. అట్లా కాకుండా మీరు మార్జిన్ అని ఎప్పుడు సెలెక్ట్ చేస్తారో మార్జిన్ వరకే క్యాలిక్యులేషన్ జరుగుతుంది, విత్ ఇన్ మార్జిన్లోనే వర్క్ అవుతాయి. సో ఈ ఆప్షన్స్ని మనం డిజైన్స్ చేసేటప్పుడు ఈ లేఅవుట్స్లో మనకి క్రియేట్ గైడ్స్ ఇవన్నీ కూడా చాలా యూజ్ అవుతాయి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎంటీ పేజ్లో మనం ఏదైనా డిజైన్ చేయాలంటే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. అట్లా కాకుండా నేనేం చేస్తున్నానంటే కాలమ్స్ అవి యూజ్ చేసి మార్జిన్కి ఇచ్చేస్తాను. జస్ట్ ఐఎమ్ టేకింగ్ వన్ మోర్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తా అంటే నాకు కావాల్సిన ఇమేజ్ని ఫైల్ మెను, ప్లేస్, చక్కగా మనకు కావాల్సినటువంటి ఇమేజెస్ ఆల్రెడీ డి డ్రైవ్లో ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళిపోయి నేను తేజు అనే ఫోల్డర్లోంచి ఈ 2 ఫొటోస్ని సెలెక్ట్ చేసుకుంటాను. అయితే కొంచెం వేరియేషన్ కోసం ఈ 2 ఇమేజెస్ తీసుకుంటాను. ఓకే, నాకు ఫస్ట్ ఇమేజ్ క్లిక్ చేసి డ్రాగ్ చేస్తున్నాను, ఇక్కడ రావాలి. సెకండ్ ఇమేజ్ క్లిక్ చేసి డ్రాగ్ చేస్తున్నాను, ఇక్కడ రావాలి. ఫినిష్. ఆ తర్వాత నాకు కొంత డమ్మీ టెక్స్ట్ కావాలి. డమ్మీ టెక్స్ట్ ఈ ఏరియాలో ప్లేస్ చేయాలనుకుంటున్నాను. జస్ట్ క్లిక్ ఆన్ ద టైప్ ఆప్షన్, ప్లేస్ ఫోల్డర్ టెక్స్ట్. అదే డమ్మీ టెక్స్ట్ నాకు ఇక్కడికి వచ్చేటప్పటికి లెఫ్ట్లో రావాలి. వెరీ గుడ్, ఫినిష్. ఆ తర్వాత ఈ ఏరియాలో కొంత హెడ్డింగ్ ఏదైనా సరే టైప్ చేసి చూడాలనుకుంటున్నాను. శాంపుల్ ఫ్లోరల్ యాల్ డిజైన్ ఇన్ డిజైన్. సో దీన్ని సెలెక్ట్ చేసి ఇక మిగిలిన ఆప్షన్స్ అని కూడా ఫాంట్ సైజ్ ఎంత ఇస్తారు ఇవన్నీ కూడా మనకి నార్మల్గా మన రిక్వైర్మెంట్ బట్టి ఉంటుంది. సో ప్రస్తుతానికి నేను ఒక 36 కూడా ఎక్కువైపోయింది, బికాజ్ ఈ రెడ్ సింబల్స్ చూసి మీరు అర్థం చేసుకోవచ్చు దాని ఇంపార్టెన్స్ ఏంటనేది మీకు ఆల్రెడీ ఇంతకుముందే చెప్పడం జరిగింది. సో ఎప్పుడైతే మీరు ఈ విధంగా చేస్తారో ఆటోమేటిక్గా బ్యూటిఫుల్గా అడ్జస్ట్ అయిపోతుంది. సో ఎనీ టైం మళ్ళీ మనం ఒకసారి ఈ డిజైన్ లేఅవుట్లోకి వచ్చేసేసి క్రియేట్ గైడ్స్, రోలర్స్ ఇవన్నీ కూడా మనకు ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. అదేవిధంగా వ్యూ మెనూలో కనుక వచ్చినట్టయితే గ్రిడ్స్ అండ్ గైడ్స్ ఇక్కడ నుంచి కూడా సేమ్ ఉంటాయి మనకి. వీటిలో మనకి హైడ్ గైడ్స్ అని ఇట్లాంటి ఆప్షన్స్ ఉంటాయి. ఎప్పుడైతే గైడ్స్ని హైడ్ చేసి చూస్తారో ఈ విధంగా ఉంటుంది. మళ్ళీ డిస్ప్లే అవ్వాలంటే వ్యూ మెనూ, షో గైడ్స్. ఇవే కాకుండా మనకి ఈవెన్ ప్రివ్యూ ఆప్షన్స్లోకి వచ్చినప్పుడు కూడా మీకు ఒకసారి ప్రివ్యూ అని క్లిక్ చేశారంటే గైడ్స్ అన్ని కూడా టెంపరీ డిజేబుల్ అయిపోయి మీరు చేసిన డిజైన్ మాత్రమే ఇక్కడ డిస్ప్లే అవ్వడం అనేది జరుగుతుంది. సో దిస్ ఈస్ వెరీ వెరీ పవర్ఫుల్. ఒక్కొక్కసారి మనకి ఎందుకంటే గైడ్లు ప్రస్తుతానికి నేను తీయదలుచుకోవట్లేదు, కానీ గైడ్లు అట్లాగే ఉండాలి, డిజైన్ ఎలా ఉందనేది ఒకసారి చెక్ చేసుకోవాలనుకుంటున్నాను అన్నప్పుడు మీరు ఇక్కడ నుంచి కూడా మీరు ప్రివ్యూ నార్మల్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. నార్మల్లో ఉన్నప్పుడు ఎవ్రీథింగ్ ప్రతిదీ కనపడుతుంది మనకి. రోలర్స్లోంచి వచ్చిన గైడ్స్ కానివ్వండి, మార్జిన్స్ కానివ్వండి, అలాగే ఎడ్జెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా డిస్ప్లే అవుతుంటాయి. వాటిని వద్దనుకున్నప్పుడు మనం ఇక్కడ నుంచి ఎనీ టైం మనం ప్రివ్యూ ఆన్ అండ్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. ఇది ఒక బ్యూటిఫుల్ ఆప్షన్ కింద చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మీకు పేజీలు యాడ్ చేయడం అర్థమైపోయింది, మాస్టర్ పేజ్ అంటే ఏందో అర్థమైపోయింది, అసలు గ్రిడ్స్ గైడ్స్ యొక్క ప్రాముఖ్యత ఏందో అర్థమైపోయింది. అయితే ఇవి కాకుండా ఒక్కొక్కసారి మనకి పేజ్ నెంబర్స్ అనేటువంటిది ఇవ్వాల్సిన అవసరం వస్తుంది. దీనికోసంగా నేనేం చేస్తున్నా అంటే ఒక 10 పేజీలు ఉన్నటువంటి డాక్యుమెంట్ని తీసుకుంటాను. విత్ ఫేసింగ్ పేజెసా వితౌట్ ఫేసింగ్ పేజెసా మీ ఇష్టం. ఇప్పుడు నేను వితౌట్ ఫేసింగ్ పేజ్ ఇచ్చాను కాబట్టి మీకు అన్ని కూడా పేజెస్ ఇట్లా డైరెక్ట్ ఇండివిజువల్ షీట్స్ లాగా వచ్చినాయి. సో ఇదంతా కూడా మన రిక్వైర్మెంట్ బట్టి ఉంటుంది. అయితే ఇక్కడ ప్రస్తుతానికి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నటువంటి కమాండ్ ఏంటంటే మాస్టర్ పేజ్కి వచ్చాను నేను బై డబుల్ క్లికింగ్. ఈ బాటమ్ సైడ్లో ఏం చేస్తున్నానంటే ఒక టెక్స్ట్ బాక్స్ ఇన్సర్ట్ చేశాను. ఈ టెక్స్ట్ బాక్స్లో పేజ్ నెంబర్ అని ఇచ్చాను. కాకపోతే ఇక్కడ నెంబర్ అయితే ఏం లేదు, ఆ నెంబర్ ఇప్పుడు నాకు కావాలి. ఆ పేజ్ నెంబర్ కోసం ఏం చేస్తున్నానంటే మనకి టైప్ ఆప్షన్లో ఇన్సర్ట్ స్పెషల్ క్యారెక్టర్లో మార్కర్స్లో కరెంట్ పేజ్ నెంబర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. టైప్ మెనూలో ఇన్సర్ట్ స్పెషల్ క్యారెక్టర్ మార్కర్స్ కరెంట్ పేజ్ నెంబర్. దీన్నే కొంతమంది షార్ట్ కట్స్లో కూడా యూజ్ చేస్తారు. ఆల్ట్ షిఫ్ట్ కంట్రోల్ ఎన్ ప్రెస్ చేసినా కూడా ఇదే మీనింగ్ అనమాట. ఒకసారి ఎప్పుడైతే ఇన్సర్ట్ చేస్తారో జాగ్రత్తగా గమనించండి, మీకు ఇప్పుడు పేజ్ నెంబర్ ఏమి డిస్ప్లే అవ్వలేదు, పేజ్ నెంబర్ ఏ అని వచ్చింది అంటే మీరు ప్రస్తుతం ఏ మాస్టర్లో ఉన్నట్టుగా డిస్ప్లే అవుతుంది. అంటే ఏ మాస్టర్లో ఎక్కడెక్కడైతే అటాచ్ అయినాయో వాటి అన్నింటిలో కూడా ఈ నెంబరింగ్ అనేది స్టార్ట్ అయిపోయినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. సో దాన్ని చూడటం కోసం నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ పేజ్కి వెళ్ళాను. ఎంత ఉంది నెంబర్? ఇక్కడ మనకి 1 ఉంది. సెకండ్ పేజ్, థర్డ్ పేజ్, ఫోర్త్, ఫిఫ్త్, 6, 7, 8, 9, 10. దట్స్ ఇట్. ఈ విధంగా మనం పేజ్ నెంబరింగ్ని కూడా
ఇచ్చేటువంటి అవకాశం ఇక్కడ మనకి ఉన్నదన్నమాట. సో ఎప్పుడైతే మనం మాస్టర్ పేజ్లోకి వస్తామో జాగ్రత్త మీరు గమనించినట్టయితే మాస్టర్ పేజ్లో కూడా మనకి వెరైటీ ఆఫ్ ఆప్షన్స్ డిస్ప్లే అవుతాయి. ఇన్సర్ట్ పేజ్ ఇక్కడ ఉంది, మనకి డూప్లికేట్ ఉంది, న్యూ మాస్టర్ ఉంది, ఇట్లా మనకి రకరకాల ఆప్షన్స్ అన్ని కూడా మనకి ఇక్కడ చాలా క్లియర్గా ఉంటాయి. నేను ప్రస్తుతానికి దీన్ని డిలీట్ చేస్తున్నాను. అదేవిధంగా మనకి జాగ్రత్త గమనించండి, నెంబరింగ్ అండ్ సెక్షన్ ఆప్షన్స్ అని ఉంటాయి. సో ఎప్పుడైతే మీరు ఈ ఆప్షన్ని అడ్జస్ట్ చేయాలనుకుంటారో సో దానికోసంగా మనం ఈ మాస్టర్ పేజ్లో ఇన్సర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకసారి మీరు డబుల్ క్లిక్ చేసేసి మాస్టర్ పేజ్లో ఉన్నాం, క్లిక్ అండ్ డ్రాగ్, ఈ కమాండ్ని మనం టైప్ క్యారెక్టర్ మార్కర్స్ కరెంట్ పేజ్ నెంబర్, ఎస్. సో ఈ విధంగా మనం చేసేసిన తర్వాత నార్మల్ పేజెస్లోకి వెళ్ళి మొత్తం కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి నెంబరింగ్ అనేటువంటిది వర్క్ అవుతుంటుంది. అయితే దీంట్లో మనకి ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఎప్పుడైతే నెంబరింగ్ ఆప్షన్స్ ఇవన్నీ ఉంటాయి మనకి, ఈ నెంబరింగ్ ఆప్షన్స్ని ఈజీగా మనం ఈవెన్ బై రైట్ క్లిక్ ఆప్షన్స్ నుంచి మనం అడ్జస్ట్ చేసుకునేటువంటి ఫెసిలిటీ ఒకటి ఉంది. అలా మాస్టర్ ఓవర్ రైట్స్ అనేటువంటి కమాండ్ ద్వారా, ఆర్ ఎల్స్ ఈ కమాండ్నే మనం ఈవెన్ ప్యానల్స్ నుంచి కూడా మనం ఈజీగా మాస్టర్ పేజ్ ఆప్షన్స్లోకి వెళ్ళి అడ్జస్ట్ చేసుకునేటువంటి అవకాశం కూడా మనకి ఉన్నదన్నమాట. రైట్, ఈ విధంగా మనం పేజ్ నెంబర్స్ అనేది ఇన్సర్ట్ చేస్తాం. చాలా క్లియర్గా మనకి దీంట్లో అర్థమైంది. కొన్ని డిజైన్స్ చేసేటప్పుడు మనం ఇక్కడ చూస్తున్నటువంటి స్ప్రెడ్స్ ఏవైతే ఉంటాయి, ఈ పేజ్ అనుకుందాం, సింగిల్ పేజ్ ఉంది కాబట్టి ఇది పేజ్ అయింది, అది కాకుండా ఇప్పుడు ఇది స్ప్రెడ్ ఉంది. వీటిని రొటేట్ చేయాల్సినటువంటి అవసరం ఒక్కోసారి వస్తుంటుంది. ఈ స్ప్రెడ్లో నేనేం చేస్తున్నా అంటే 1లోనే ఉన్నాను, నాకు స్ప్రెడ్ రొటేట్ చేయాలి. దాని మీద ఎప్పుడైతే మీరు రైట్ క్లిక్ చేయడం జరుగుతుందో పేజ్ యాట్రిబ్యూట్స్ అని మనకు ఉంటాయి. ఈ పేజ్ యాట్రిబ్యూట్స్లో కొంచెం నేను ప్యానల్ లెఫ్ట్కి మూవ్ చేస్తాను, మీకు అక్కడ డిస్ప్లేలో కనపడకపోవచ్చు. రైట్ క్లిక్ అండ్ దెన్ గో టు పేజ్ యాట్రిబ్యూట్స్, అలాగే రొటేట్ స్ప్రెడ్ అని మనకు ఆప్షన్ ఉంటుంది. ఈ రొటేట్ స్ప్రెడ్ ఏంటంటే 90 degrees క్లాక్ వైజ్ ఇచ్చాను. అంటే మనకి పేపర్ మామూలుగానే ఉంది, మీరు రొటేట్ చేసి చూస్తున్నారు దాన్ని. అంటే దాని ఉద్దేశంలో నేను ఇప్పుడు ఏదైనా టెక్స్ట్ టైప్ చేయాల్సి వచ్చినప్పుడు క్విక్ బ్రౌన్ ఫాక్స్ సింపుల్గా ఇచ్చాను. ఫాంట్ సైజ్ మీకు నచ్చినంత ఇవ్వండి, BRWN. వీలైనంత వరకు మిస్టేక్స్ లేకుండా టైప్ చేయండి, అది మంచి పద్ధతి. అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇది నాకు నార్మల్ కావాలి అన్నప్పుడు ఈ పక్కనే మనకి జాగ్రత్త గమనించినట్టయితే చిన్న ఐకాన్ రొటేట్ అయినట్టుగా ఇండికేషన్ అన్నమాట. ఐకాన్ రైట్ క్లిక్ చేసేసి 90 degrees యాంటీ క్లాక్ వైజ్ అనొచ్చు, లేకపోతే క్లియర్ రొటేషన్ అనండి. క్లియర్ రొటేషన్ ఎప్పుడైతే అంటారో మీకు నార్మల్ పొజిషన్లోకి వచ్చేస్తుంది. చూడండి, మీరు యాక్చువల్గా టెక్స్ట్ ఈ యాంగిల్లో టైప్ చేయాలన్నప్పుడు కంపల్సరీ మీరు మామూలుగా టైప్ చేసి దాన్ని రొటేట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ రిస్క్ పడే బదులు ఏంటంటే మనం పేజీని ఫస్ట్ రొటేట్ చేసుకొని మనకు కావాల్సినట్టుగా మనకు కావాల్సిన టెక్స్ట్ని నార్మల్ పొజిషన్లో టైప్ చేసుకుంటాం. అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత సింపుల్గా రైట్ క్లిక్ ప్రెస్ చేసేసి ఐకాన్ మీద సింపుల్గా క్లియర్ రొటేషన్ అంటే నార్మల్ పొజిషన్ వస్తుంది. ఇట్లా మనకి ఈ పేజ్ రొటేషన్ కూడా చాలా చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇవి క్యాలెండర్స్ కానివ్వండి, లేకపోతే గ్రీటింగ్ కార్డ్స్ ఇట్లాంటివి చేసేటప్పుడు కార్డు ఓపెనింగ్ ఏమో నార్మల్గా ఇదే విధంగా ఉంటుంది, కార్డు ఇన్నర్ వచ్చేటప్పటికి నాకు మ్యాటర్ అంతా కూడా రొటేషన్లో అంటే మీన్స్ ల్యాండ్స్కేప్లో కావాలి అన్నప్పుడు మీకు కంపల్సరీ ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. సో ఈ రకమైనటువంటి వెరైటీ ఆఫ్ ఆప్షన్స్ మనం డిజైన్లో యూజ్ చేసి మనకు కావాల్సినటువంటి చక్కటి డిజైన్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఒకసారి మనం దీంట్లో ఈ పర్టికులర్ వీడియో సెషన్లో మాట్లాడినటువంటి ఆప్షన్స్ ఏదనేది త్వరగా మీకు చూపిస్తాను. మీకు డాక్యుమెంట్ సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలనేది అర్థమైంది, అలాగే వాటిని ఎలా సేవ్ చేయాలి ప్రీసెట్స్లో ఆ విషయం చెప్పాం. ఆ తర్వాత మాస్టర్ పేజ్ అంటే ఏంటి, నార్మల్ పేజ్ అంటే ఏంటి, ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ ఏంది, అలాగే పేజీలు ఎలా క్రియేట్ చేయాలి, ఎలా డిలీట్ చేయాలి, మాస్టర్ పేజ్ ఎలా క్రియేట్ చేయాలి, మాస్టర్ ఎలా డిలీట్ చేయాలి, అలాగే లేఅవుట్లోకి వచ్చి ఇక్కడి నుంచి కూడా పేజెస్ని ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలి, మార్జిన్ గైడ్స్ ఎలా వర్క్ అవుతాయి, రూలర్ గైడ్స్ ఎలా వర్క్ అవుతాయి, అలాగే క్రియేట్ గైడ్స్ ఎలా వర్క్ అవుతాయి, ఈ ఆప్షన్స్ అన్ని ఇచ్చాం. వీటితో పాటే ఒక సింపుల్ కమాండ్ కూడా మనకి ఇక్కడ ఉంది. వీటిలో ఈ ఫస్ట్ పేజీ, ప్రీవియస్ పేజ్ ఇవన్నీ కూడా నేను పెద్ద ఎక్కువ చెప్పక్కర్లేదు, ఎందుకంటే నావిగేషన్స్ అవి మీకున్న పేజీలు మొత్తం ఇక్కడ డిస్ప్లే అవుతాయి, లేదంటే లేఅవుట్ మెనూ నుంచి కూడా యూజ్ చేయొచ్చు. ఇవే కాకుండా గో టు పేజ్ అని ఉంటుంది. అంటే ఉదాహరణకి మీకు 40 పేజీల డాక్యుమెంట్ చేస్తుంటే ఒకేసారి
వేరే పేజ్లోకి ఎట్ ఎ టైం ఫస్ట్ పేజ్ నుంచి 30th పేజ్కి అట్లా వెళ్ళాలనుకున్నప్పుడు మీరు ఆ నెంబర్ని ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకి టైప్ చేసాం, ప్రస్తుతానికి అయితే లేవు ఆ నెంబర్, అందుకని మనకి ఇక్కడ ఇమీడియట్గా అలర్ట్ అనేది వచ్చింది. ఈ కమాండ్స్ చెప్పాం, యాడ్ పేజెస్ ఇవన్నీ కూడా. అలాగే పేజెస్ని ఎలా రీఅరేంజ్ చేయాలి, 2-3 పేజీలు మనకి ఉన్నప్పుడు ఒక పేజ్ని ఒక పొజిషన్ నుంచి ఇంకో పేజ్ పొజిషన్కి ఎలా మూవ్ చేయాలి, ఇట్లాంటి ఆప్షన్స్ అన్నిటి కూడా మీకు రీఅరేంజ్లో ఇచ్చాం. అలాగే విధంగా డిలీట్ ఎట్లా చేసుకోవాలి, ఏదైనా పేజ్ మనకి అన్నెసరీ అనిపించినప్పుడు దాన్ని ఎలా డిలీట్ చేయాలి, ఆ కమాండ్ కూడా చూపించడం జరిగింది. వీటితో పాటు మనం నెంబరింగ్ ఏదైనా సరే బుక్లెట్ ఒక 10 పేజ్ 20 పేజ్ చేసినప్పుడు దాని కింద నెంబరింగ్ అట్లాంటివి రావాల్సిన అనుకుంటే టైప్లో ఇన్సర్ట్ స్పెషల్ క్యారెక్టర్లో మనకి మార్కర్స్లో కరెంట్ పేజ్ నెంబర్, ఆ కరెంట్ పేజ్ నెంబర్ ఇవ్వడం ద్వారా నెంబరింగ్ అనేది క్రియేట్ చేయొచ్చు. అది కూడా మనం మాస్టర్ పేజ్లో చేయాల్సి ఉంటుంది, జాగ్రత్తగా గమనించండి. సో అయితే ఈ మాస్టర్ పేజ్ రైట్లీ పేజ్ అట్రిబ్యూట్స్లో కనుక వచ్చినట్టయితే మనకి ఇక్కడ కలర్ లేబుల్స్ ఉంటాయి, రొటేట్ స్ప్రెడ్ వ్యూస్ ఉంటాయి, ఇవన్నీ కూడా మనకి యూజ్ చేసేటువంటి ఆప్షన్స్. ఫైనల్గా స్ప్రెడ్ని ఎలా రొటేట్ చేయాలో చూపించాను. సో ఇవన్నీ కూడా యూజ్ చేస్తూ మీకు నచ్చినటువంటి ఏదైనా సరే ఒక సింపుల్ డాక్యుమెంట్, ఒక బ్రోచర్ లాంటిది ఏదైనా సరే డిజైన్ చేయండి. మ్యాక్సిమం నెక్స్ట్ వీడియోలోంచి అంటే కొన్ని టూల్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు కొన్ని రకాల మెటీరియల్స్ని తయారు చేస్తూ అవి ఎలా చేస్తారనేది చూపిస్తూ వర్క్ చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ videovillas.com. హ్యావ్ ఎ గ్రేట్ టైం. రెగ్యులర్గా వాచ్ చేయండి, ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి చెప్పండి. ఈ ఫ్రీ స్టఫ్ని అందరూ కూడా తెలుసుకొని మీ రంగాల్లో ఎక్కడైనా ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ టైం. బాయ్.